ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇదిగో వాక్యం అనే సంఘంలో ఉన్న వారందరికీ కూడా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాక్యం ఉంటే మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు తండ్రి మాట్లాడుతున్న అమూల్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సంగమా, దైవ సన్నిధిలో ఉన్నవారికి ఆశీర్వాదము. దైవ సన్నిధిని ప్రవేశించిన వారికి ఆశీర్వాదము. తండ్రితో సహవాసం చేసిన వారికి ఆశీర్వాదము. మామూలుగా ఎప్పుడు మనం చెప్పుకున్న మాటలు ఇవి. అయితే ఎలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి, ఎలాంటి ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్నాము అన్న విషయాన్ని మనం క్లుప్తంగా కొన్ని మాటల్లో తెలియజేయాలని ఆశిస్తున్నాను. మరి ప్రార్థనకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలనాన్న కృపగల తండ్రి, నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో నా ప్రభా ఈ అవకాశాలు మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోండి నాయన. ఇదిగో తండ్రి, చెప్పబడిన వాక్యం నీది అయ్యా. నన్ను నీ శుద్ధిగా వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నా ప్రభా, నా నోటి నుంచి వెలువడే ప్రతి మాట అనేక బిడ్డలకు నా ప్రభా ఆలోచన కలిగించి తండ్రి, ఆదరణ కలిగించి, రక్షణ కలిగించి దీవిస్తామని మా ప్రియ రక్షకుడని క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ప్రియ సంగమా, మరి యొక్క ఉదయకాల సమయంలో చూసినట్లయితే దైవ సన్నిధిలో అడుగుపెట్టిన వారికి ఎలాంటి ఆశీర్వాదం ఉంటుంది, అసలు ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనకు అనుకూలమైన సమయంలో వెళ్ళే వరకు ఎలాంటి శాపం ఉంటుంది అన్న సంగతి మనం తెలుసుకుంటాం. కొన్ని వందల సంవత్సరాల క్రితము దావీదుగా చెప్పబడిన మాట మనం చూద్దాం. 100 కీర్తనలో ఆయన చెప్పబడిన మాట, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో ఆయన గుమ్మలకు ప్రవేశించండి. చాలు. అంటే ఆయన ఏం చేస్తుందంటే సంతోషంతో ఆయన దగ్గరికి రమ్మని మనం పిలుస్తున్నాడు. అంటే లోపల ఉన్న మనల్ని, పెడద్రోవపడుతున్న మనల్ని, చెడిపోతున్న మనల్ని, అనాలోచనతో ఉన్న మనల్ని ఆయన స్వాగతం చెప్తున్నాడండి తన పాదాల దగ్గరికి. హల్లెలూయా. వెల్కమ్ అంటున్నాడు. చాలామంది ఆయన పాదాల దగ్గరికి రాలేకుండా ఉన్నారేమో ఈరోజు. జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే నీవు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని విషయాలు కూడా ముందుకు వెళ్తున్నావు. కానీ ప్రతి సంఘం ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ చదివి ప్రార్థన చేసి ఆయన కార్యాలు పాల్పంచుకుంటున్నా కానీ అవకాశం లేని వారికి ఎలాగ అవకాశం లేదు. అవకాశం ఉన్నవారు ఆయన యొక్క ఆలయంలో ప్రవేశించడానికి వెనకపడుతున్నారు. ఒకవేళ ప్రవేశించినా వారు ఎలా జీవిస్తున్నారు అన్నది వాళ్ళకి తెలుసు. అందుకే ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం క్రైస్తవులు కోల్పోతున్నది ఏంటో తెలుసా? ఆలయ ప్రవేశ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. ముందు ఆలయ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. వెనుక ఆశీర్వాదం కోసం మనం పాకులాడుతున్నాము. యాకోబు 4:4 అంటాడు, మీరు తండ్రి దగ్గర రండి, అప్పుడు తండ్రి మీ దగ్గరికి వస్తాడు. అంటే ఎక్కడున్నాడైనా పవిత్రమైన స్థలంలో ఉంటాడు. అది ఈ లోపల మనం ఏర్పాటు చేసుకున్న స్థలము ఆలయము. మనం ఏర్పాటు చేసుకున్నది ఆలయము. ఆ పాతకాలంలో పాత నిబంధనలు చెప్పబడిన గుడారాలు. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలామంది గుడారాల పండుగ చేస్తూ ఉంటారు. అంటే తండ్రి అక్కడ ఉన్నాడు అని అర్థం. ఆ స్థలంలో స్థాపించబడ్డాడని అర్థం. అయితే గుడారాల పండుగ ఎక్కడ చేస్తున్నారో మనకు తెలిసే. ఆలయాల్లో చేస్తే కాదండి, అరణ్యంలో చేయాలి గుడారాల పండుగ అంటే. గుడారాల పండుగ ఎక్కడ చేశారు ఇస్రాయేలు ప్రజలు? ఊళ్ళో చేశారా? పల్లెల పట్టణాల్లో చేశారా? వారుంటున్న అరణ్యంలో గుడారాలు వేసి, అక్కడక్కడ గుడారాలు వేసి అక్కడ ఆయనకు ధూపంలో ఆయన సమర్పించారు. ధూపాలు వేశారు అక్కడ ఆ గుడారంలో. దాన్ని పవిత్రమైన గుడారం అన్నారు. ఈ కాలంలో మనకి ఆలయము లేకుంటే టెంపుల్ మనం అనుకున్నది. ఆ కాలంలో అది గుడారాలు. అంటే ఆయన ఏమన్నాడంటే నా గుడారంలోకి ప్రవేశించిన వారికి గుడార ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు మన భాషలో ఆలయ ఆశీర్వాదం మొట్టమొదటిది. క్రైస్తవులు పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? ఆలయంలో ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. ఆ తర్వాత ఆయన ఇచ్చే దీవులు పోగొట్టుకుంటున్నావేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
చాలామంది అనుకుంటారు ఆలయంలో ఆశీర్వాదం ఏంటండి అంటే, ఆ స్థలం మీద మనం అడుగుపెట్టినప్పుడు ఆ ఆలయ ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా, ఆ స్థలం యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది అర్థం చేసుకోలేని చాలామంది వారు ఏం చేస్తున్నారు వారికి తెలియలేని అయోమయ స్థితిలో పడిపోతున్నారు ఈరోజు గురి సంగమా. అయోమయ పరిస్థితిలో మనం పడిపోతున్నాం. అందుకని నేను అంటాను, ముందుగా ఆలయానికి వెళ్ళేవారికి అవకాశం ఉన్నవారికి, అవకాశం లేనివారు మీరు ఏ స్థలంలో చేసుకున్న ప్రార్థన వింటాడు. ఆలయంలోనే కాదండి, మీరు ఇంట్లో చేసుకునే వింటాడు. మీరు ఎంచుకున్న ఏ స్థలంలో ఆయన ప్రార్థన చేసినా వింటాడు. ఆ స్థలానికి మీరు వెళ్ళాలి ముందు, ఆ స్థల ఆశీర్వాదం మనకు వస్తుంది. ఇది మర్చిపోతున్న క్రైస్తవులు. అందుకే దినవృత్తాంతాలు ఆయన అంటాడు, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం అని చెప్పబడిన మాట ఏంటంటే, ఈ స్థలం 15వ వచనంలో ఈ స్థలం మీద చేయబడు ప్రార్థన ఎందు నా కళ్ళు చూసి ఉంచును అన్నాడు. ఆ స్థలం పేరు పెట్టలే. పాత నిబంధన చూస్తే గుడారాలు అని పెట్టారు. నువ్వు ఎక్కడ చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నది ఒక మందిరం, టెంపుల్. ఆ ఆలయంలో ప్రవేశించిన వారికి ఆలయ ఆశీర్వాదం వస్తుంది. ఇది మొట్టమొదటిగా క్రైస్తవులు పోగొట్టుకుంటున్నారేమో, మనం చూసుకోవాలి ప్రియ సంగమా. మొట్టమొదటిసారిగా ఆ యొక్క అదృష్టాలను పోగొట్టుకుంటున్నామో మనం చూసుకోవాలి. తర్వాత ఆయన వాక్యం వినడంలో ఆశీర్వాదము, అంటే ఆయన మాట వినడంలో ఆశీర్వాదం. మొట్టమొదటిది ఆయన సన్నిధికి రావడంలో ఆశీర్వాదము, ఆయన దగ్గర రావడం. రెండోది ఆయన వాక్యం వినడంలో ఆశీర్వాదం. మూడోది విన్న వాక్యాన్ని నీ జీవితాంతం మర్చిపోకుండా దాచుకోవడం కూడా అదొక మరొక అమూల్యమైన ఆశీర్వాదం. ప్రియ సహోదరులారా, ఈరోజు వీటి మూడింటికి కూడా క్రైస్తవులు దూరంగా వెళ్ళిపోతున్నారేమో. జాగ్రత్త. నామకార్థంగా ఆలయానికి వెళ్ళకండి, నామకార్థంగా వాక్యాన్ని వినకండి, నామకార్థంగా ప్రార్థన చేయకండి, నామకార్థంగా భక్తిని తండ్రి దగ్గర రుజువు చేసుకోవద్దు. మీరు మానేసినా పర్వాలేదు. మీరు జ్ఞాపకం వచ్చేటప్పుడు, లేదంటే ఏదో ఆసక్తి కలిగినప్పుడు చేయడం కాదు, అనుదినం కూడా ఆయన పాద దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఒకరు చెప్తే చేయడం కాదు, ఒకరు చేయమంటే చేయడం కాదు, ఒకరు చూపిస్తే వెళ్ళడం కాదు, ఒకరు వినిపిస్తే వినడం కాదు, నీ అంతకు నీవు ఆ పని చేయాలి. అందుకని అంటున్నాడు, సంతోషంతో నా గుమ్మంలోకి రండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు అంటున్నారు. ఎంతమంది ఎలా ఉంటున్నారు ఈరోజు? ఎంతమంది అంటున్నారు లోకస్తులతో మన స్నేహం కావాలి, లోకస్తు మనసు మాటలకు మనకు కావాలి, వారితో స్నేహం కావాలి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవుడితో సహవాసం మానుకుంటున్నాం. జాగ్రత్త. దేవుడితో సహవాసం ఏంటంటే ఆయనతో నీవు అంతా మాట్లాడుకోవడం, అదే ప్రార్థన, అదే ఆయన దగ్గర వెళ్ళడం. నీకు అన్నీ కావాలి, కానీ ఆయన ప్రార్థన అవసరం లేదు, ఆయన జ్ఞాపకం చేసుకోవడం అవసరం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు, కానీ ఆయన నీ దగ్గర రావాలా. ఇది మన ప్రార్థన, ఇది మన భక్తి, ఇది మన తాపత్రయం. మనకి ఏదైనా అవసరమైతే మనం అక్కడికి వెళ్ళాలి తప్ప అది మన దగ్గర రాదు కదా. అలాగే తల్లి యొక్క దేవుని కావాలనుకుంటే, తల్లి యొక్క ఆశీర్వాదం కావాలంటే మనం అక్కడికి వెళ్ళాలండి. కొన్ని సందర్భంలో ఆయన రుచి తెలుసుకోలేని వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు, తప్పలేదు. నువ్వు రుచి తెలుసుకున్నావు, సువాసన ఎలా ఉంటుందో చూసావు, ఆయన మాట యొక్క విలువేంటో చూసావు, అన్నీ తెలుసుకున్న నీవు మళ్ళీ నీ దగ్గర రావాలా? నువ్వే వెళ్ళాలి ఆయన దగ్గరికి. నాటి కాలంలో క్రీస్తు సువార్త చేసే దినాల్లో ఆయన రుచి తెలుసుకోలేని వారి దగ్గరికి ఈయన వెళ్ళాడు దగ్గరికి. ఈయన వెళ్ళి ఆ రుచి చూపించాడు. తండ్రి యొక్క కార్యం ఏంటో వారికి చూపించాడు. వారు బాగుపడ్డారు, విన్నారు, వెంబడించారు. ఈరోజు అన్నీ తెలుసుకోవడం మనం మూర్ఖులుగా ఉంటున్నామేమో. అందుకని అన్నాడు, సంతోషంతో నా దగ్గర నా గుమ్మలో ప్రవేశించండి, రండి అని సుస్వాగతం చెప్తారు మనకి. మనం ప్రవేశించకే, లోపలికి వెళ్ళలాకే అన్నీ చేస్తున్నాం, కానీ లోపలికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. అందుకే నువ్వు మొదటి ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు, రెండో ఆశీర్వాదం కోసం, మూడో ఆశీర్వాదం కోసం ప్రాకులాడుతున్నావేమో. జాగ్రత్త. ఆలయం ఉంటే ఆ సమస్య కాదండి, గుడారం ఉంటే ఆ సమస్య కాదు, పవిత్ర స్థలం ఉంటే ఆ సమస్యలు కాదు. అక్కడ తండ్రి ఉన్నాడని మనం నమ్ముతున్నాము. నన్ను పోషించే తండ్రి అక్కడ ఉన్నాడని నమ్ముతున్నా కనుక అక్కడికి వెళ్తాం. కానీ ఇలాగా వెళ్ళేవారికి ఆ 3 ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. అందుకే
28 అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఆయన అంటారు కదా ఒక మాట, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. ఏంటి బయటికి వెళ్ళినప్పుడు లోపలికి రావడం అంటే ఆలయం అది. దైవ సన్నిధి లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, ఆలయం నుండి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆశీర్వాదం పట్టుకొని వెళతావు. మనం ప్రార్థన చేసిన ఒక మాట అంటూ ఉండే, నాయన ఖాళీ కొండతో వచ్చాను, నీ నిండి మెండిన ఆశీర్వాదంతో నన్ను నింపని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. నువ్వు ఆలయంలోకి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు లోపలికి, ఆలయం లోపల నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే నువ్వు నమ్మి వచ్చావు కనుక, నువ్వు విశ్వసించి వచ్చావు కనుక, నీవు ఆయన కావాలని కోరుకున్నా కనుక, ప్రియ సంగమా, ఆయన ఖచ్చితంగా నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, నిన్ను ఖచ్చితంగా కనికరిస్తారు. అందుకే ముందుగానే చెప్తున్నాడు, ఈ ఆశీర్వాదం మీకే కాదు తరతరాలకు కూడా ఆయన కృప నిత్యం ఉంటుందని చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. రమ్మని పిలిచిన తండ్రి ఒక దగ్గర వద్దని చెప్తున్నాడు. నీవు రా నా కుమారుడు నా కుమార్తె, నా ఆలయంలో ప్రవేశించు, నా సన్నిధికి రా, నా దగ్గరికి రా, నేను దీవిస్తానని చెప్పిందంటే ఒక దగ్గర అంటాడు, అసలు నువ్వు రానే రావద్దు, రావాల్సిన పనే లేదని సార్. ఎందుకో తెలుసా, విసిగిపోయేది తండ్రి. ఆయన మాట తృణీకరించారు, ఆయన లక్ష్య పెట్టలేదు, లెక్క చేయలేదు, ఆయన విరోధిగా జీవించారు కనుకనే ఆయన రమ్మన్న తండ్రి వద్దంటున్నాడు, రావాల్సిన పని లేదు అంటున్నాడు. యెషయా గ్రంథం 1:12 అలాగంటాడు. యెషయా గ్రంథం 1:12 అంటాడు, నా సన్నిధి కనబడవాలని మీరు వస్తున్నారు కానీ నా ఆవరణకు రమ్మన్నవాడు ఎవరైనా అడుగుతున్నారు. ఎందుకంటే చెప్పి 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 విసిగిపోయాడండి ఆయన. ఎంతకాలం చెప్తాడు, ఎంతకాలం ఎంతమంది ప్రాప్తులతో భక్తులతో చెప్పిస్తాడు ఆయన. నాటి నుంచి నేటి వరకు కూడా చెప్పినా వారి మాట వినిపించుకోలేదు. అందుకే ఇంక విసిగిపోయిన తండ్రి, నీవు నా దగ్గర రావద్దు, నీవు నా సంతతి కాదు, నీవు నాకు కావలసిన వాడు కాదు, నేను నీకు తండ్రిని కాదు, నీకు తండ్రి వేరొకడు ఉన్నాడు, నువ్వు వేరొక సంతతివి కనుక ఇదిగో నీ తండ్రి దగ్గర నేను పంపిస్తానని చీకటి రాజ్యంలోకి నేను పంపిస్తుంటాడు. అందుకే రమ్మని ఆయన సంతోషంతో గుమ్మలో ప్రవేశించండి అన్న తండ్రే, నువ్వు అసలు నా వాకిట్లోకి రావద్దని, నా ఆవరణంగా వాకిట్లోకి రావద్దని శపిస్తున్నాను. జాగ్రత్త. శ్రీసంగం, ఈరోజు నువ్వు ఆలయంలో ప్రవేశించావు కదా, ఈరోజు ఆలయ ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావు కదా, అయితే పొందుకున్న నీవు ఎలా జీవిస్తున్నావు, ఎలా ఉన్నావు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని విషయాలు కూడా తండ్రి మనతో మాట్లాడుతున్నారు ఈ ఉదయకాల సమయంలో. అందుకే అక్కడ అంటారు కదా 28 అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. అక్కడ దీవెనే, ఇక్కడ దీవెనే. ఎందుకంటే నీవు నమ్మి నా దగ్గరికి వచ్చావు కనుక నేను దీవిస్తున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం కనుక ఆ దీవెన నీకు నీ కుటుంబానికి ఇస్తున్నాను. ఎందుకంటే నమ్మిన దగ్గరికి వచ్చావు కనుక, నా మీద విశ్వాసంతో వచ్చావు కనుక, నేను కార్యం చేస్తామని నీవు తలంచావు కనుక ఇదిగో నీకు కార్యం చేసి చూపిస్తాను అంటున్నాడు అక్కడ. కానీ ఈరోజు మనం ఎందుకు ఇవన్నీ కూడా కోల్పోతాం చెప్పి సంగమా, ఒకవేళ నువ్వు ఎలా నమ్ముతున్నావో నీ హృదయానికి తెలుసు. చాలామంది ఆలయంలోకి వస్తారు, ఎలా వస్తారో తెలుసా, మధ్యలో వచ్చేవారు కొంతమంది, ఆ మొదట్లో వచ్చేవారు కొంతమంది, మధ్యలో వచ్చేవారు కొంతమంది, అయిపోతుంది అనగా ఆశీర్వాదానికి వచ్చేవారు కొంతమంది. వీళ్ళకి వాక్యం అవసరం లేదు, బోధన అవసరం లేదు, నడవడికి అవసరం లేదు, ప్రవర్తన అవసరం లేదు, ఆశీర్వాదం కావాలి. చాలామంది విశ్వాసం మనం చూస్తూ ఉంటామండి సంఘాల్లో. ఏమ్మా ఇప్పుడు వచ్చంటే పని అవ్వలేదండి ఇంట్లోనూ. అదే ఏం బాబు అంటే అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళిన పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేసేయండి, ఆశీర్వాదం ఇచ్చేయండి. అలాగే చేస్తారు సేవకులు. ఆ ఆశీర్వాదం నీకు వర్తించు సంగమా. అందుకన్నాడు ఆయన, నా మాట వినేలా మీరు ఫలిస్తారంటాడు. నా తండ్రి మాట వింటే మీకు ఫలితం, వినకుండా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అయ్యా? ఎలా వస్తుంది? నెలంతా నువ్వు ఇంట్లో పడుకొని 30వ తారీఖు వచ్చి, అయ్యా నాకు జీతం ఇమ్మంటే ఇస్తాడా నీ యజమానుడు? అయ్యా నాకు కష్టం చేస్తే నాకు ఇమ్మంటే ఇస్తాడా? నీకు ఇవ్వడు కదా, సరికదా. నేనేమంటాడంటే దూషిస్తాడు అక్కడ, నిన్ను వెలివేస్తాడు, అవసరమైతే ఉద్యోగులకు తీసి పడేస్తాడు. ఎందుకు? నీ ఉద్యోగం రాలేదు, పని చేయలేదు, సరికదా, వచ్చి విసిగిస్తున్నావు యజమానుల్ని.
కానీ తండ్రి నేను అలా చేయట్లేదు, అవకాశం ఇస్తున్నాను నీకు, జాగ్రత్త. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన అంటారు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల నా తండ్రి మీకు ఏది కావాలో నా తండ్రి ఇస్తానన్నాడు. ఈ మాటలు ఎవరివి? నా తండ్రివి. చెప్పేది ఎవరో నేను. కనుక నా నోట్లో నుంచి వచ్చే మాట మీరు వింటే నా తండ్రి మాట మీరు విన్నట్టే, కనుక మీకు ఆశీర్వాదం. అప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో, ఏ జీవనైతే కావాలనుకుంటున్నారో, ఏ ఏ ఏ అవసరం మీకు కింద మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను, అప్పుడు నా తండ్రి నా ద్వారా మీకు అనుగ్రహిస్తాడని యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం చెప్పాలి మాట ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఇది కదా ఆశీర్వాదము, ఇది కదా దీవెన. నువ్వు ఆలయ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇవన్నీ నీకు ఎలా వస్తాయి? అందుకని అంటున్నాడు, నా సన్నిధికి రండి. సన్నిధి అంటే దగ్గరికి అని అర్థం. అది ఎక్కడ ఉంది? ఈ లోపల మనం ఏర్పాటు చేసుకున్న ఒక స్థలము, దాన్ని పెట్టుకున్న పేరు ఆలయం. దాన్ని పెట్టుకున్న పేరు ఆలయము. ఆలయంలో అడుగుపెట్టినప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతుంటాయి అని మనం అనుకుంటాం, నీ బాధలన్నీ తొలగిపోతాయి అని మనం అనుకుంటాం. అయితే ఆలయంలో అడుగుపెడితే పోవండి, నీ హృదయాన్ని మార్చుకొని పశ్చాత్తాపంతో ఉండి నిజంగా నీవు నా తండ్రి నాకు ఈరోజు మేలు చేస్తాడని నమ్మకంతో వస్తే ఖచ్చితంగా పోతాయి. నామకారణంగా వస్తే మాత్రం పోవు. అందుకంటున్నాడు, నా సన్నిధిలో నాకు ఆవిడలోకి నేను పిలిచిన వాడు ఎవడు, రమ్మన్నవాడు ఎవడు అని ఇదే తండ్రి అక్కడ మాట్లాడుతున్నాడు. యేసు గ్రంథం 1:12 వచనంలో. జాగ్రత్త పిలి సంగమా, నీవు ఇచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా పోతే రాదు, ఈ అవకాశం జారిపించుకుంటే రాదు, ఈ సమయాన్ని దాటిపించుకుంటే రాదు. ఏమో రేపటి గురించి నీకు చింతించొద్దు అన్నారు కదా మెస్సీ గారు. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు అన్నారు కదా మెస్సీ గారు. కనుక రేపటి కోసం మనం వద్దు. ఈరోజు ఆశీర్వాదం ఈరోజే, ఈరోజు దీవెన ఈరోజే. అదే చెప్పాడు షార్ట్కట్లో నిర్గమకాండంలో మెస్సీ గారు పర్వతాన్ని చెప్తాడు. ఇస్రాయేలు ప్రజలకు మోసే ద్వారా చెప్పేస్తాడు, ఏ రోజు బత్తెము ఆ రోజే. బత్తెం అంటే తిండి. లేకపోతే ఈ మాట పూర్వం అనేవారు, అయ్యా ఈరోజు బత్తెనికి ఏమీ లేవా అంటే, వండుకోవడానికి తినడానికి డబ్బులు ఏమి లేవా? బత్తెం అంటే డబ్బులు అంటే ఆశీర్వాదం. ఇది కూడా ఒక రకమైన ఆశీర్వాదమే. అందుకే ఏ రోజు ఆశీర్వాదం ఆ రోజే, ఏ రోజు వాక్యం ఆ రోజే, ఏ రోజు దీవెన ఆ రోజే. మళ్ళా రేపు రమ్మంటే రాదు. కనుక బైబిల్ బోధిస్తున్న సత్యం ఏంటంటే, నీవు తండ్రి దగ్గర ముందు రా. అదే అంటున్నాడు ఇక్కడ. సంతోషంతో నా గుమ్మంలో ప్రవేశించండి, ఉత్సాహగానం చేసి అంటున్నాడు అక్కడ. నా దగ్గరికి వచ్చిన వారికి అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే, అంతా వెలుగే. చీకటి అనేది ఇక్కడ లేదు, శాపం అనేది ఇక్కడ లేదు, అపకారం అనేది ఇక్కడ లేదు. నా దగ్గర ఉన్నవి కూడా అన్నీ మీకు ఇస్తాను, మీరు తీసుకోండి అని ఆయన పిలిస్తే ఇవన్నీ పక్కన పెట్టేసి మనకు అవకాశం ఉంటే వెళ్తాం, అవకాశం లేకపోతే ఆగిపోతున్నాం. ఇది క్రైస్తవ జీవితం. కానీ ఇప్పుడు సంగమా ఈ వాక్యం ద్వారా బోధిస్తున్నాడు పరమ తండ్రి. ఆయన దగ్గరికి వెళ్ళండి, అడగండి. మీకు ఏదైతే అవసరం ఉందో ఆయన దగ్గర మోకాలు వేసి పశ్చాత్తాపంతో కన్నీటి అడగండి, ఆయన ఇస్తాడు. ఇవ్వలేని దేవుడు కాదు. కానీ మనం అడగడం చేతకాక, తెచ్చుకోవడం చేతకాక, పుచ్చుకోవడం చేతకాక, అందుకోవడం చేతకాక మళ్ళా దగ్గర గురించి ప్రార్థిస్తుంటే ఆకాశబంధున్న తండ్రి నవ్వుతున్నాడంట. ఆకాశంలో తండ్రి నవ్వుకుంటున్నాడని మన ప్రవక్తను చూసి, ప్రార్థన చూసి. అట్టి రీతిగా మనం జీవించవద్దు. ఆలయ ఆశీర్వాదం అందుకు మనం పొందుకుంటాం. ఆ తర్వాత ఆయన మన జీవితంలో ఏ ఆశీర్వాదాలు అయితే, ఏ దీవులు ఇస్తున్నాడో మనం మన పిల్లలు కూడా సమృద్ధిగా పొందుకుందామని తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. మహోన్నతులైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో వాక్ ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. నిజమేనైనా తండ్రి, మొదటి ఆశీర్వాదమే మేము పోగొట్టుకుంటున్నాం, ఆ దీవెన మేము పోగొట్టుకుంటున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. మీ తండ్రి నా ప్రభా, ఈ యొక్క సమయాలు చేసిన ప్రార్థన ప్రతిఫలం దయచేసి ఇచ్చిన వాక్యం తండ్రి మా అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా మాట్లాడావు. కానీ తండ్రి, నీవు అన్ని వేళలో అందరి విషయాలు కూడా నీవు ఆశీర్వదిస్తున్నావు తండ్రి. నిజమేనైనా నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆశీర్వాదం అంటున్నావు. అటువంటి దీవెన తండ్రి మాకు దయచేయండి. ఒకవేళ మాలో ఎవరైనా తప్పిదం చేసి ఉంటే, పొరపాటుగా ఉండుంటే మమ్మల్ని క్షమించి తండ్రి నీ కృపను నింపి నడిపించి ఆశీర్వించి దీవిస్తావని మా ప్రియ రక్షకుడాన్ని క్రీస్తురాముని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి పరమ తండ్రి నామములో సలాం వందనాలు తండ్రి. మేము దీవించి ఆశీర్వించుగాక. ప్రైజ్ ది లార్డ్.